విజయవాడలో విశాఖ ఉక్కుపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా సమావేశానికి వెళ్లిన బొత్స షర్మిల రావటం చూసి లేచి నిలబడి ఆమెను సాదరంగా ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా తన పక్కనే కూర్చోమని షర్మిలకు ఆయన కుర్చీ చూపారు. సమావేశంలో కూడా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కార్యక్రమం అనంతరం బొత్సకు నమస్కరిస్తూ అన్నా వెళ్ళొస్తా అంటూ షర్మిల చెప్పి మరీ వెళ్లారు. వైసీపీ అధినేత జగన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య గడ్డి వేస్తే బగ్గుమంటోన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అనుకూల వర్గాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి బొత్స వెళ్లటం కూడా ఒక చర్చకు దారితీసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ పైన ఆమె ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము అడ్డుకుంటున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో తమ పార్టీపై విమర్శలు చేస్తోన్న షర్మిల వైఖరిని గతంలో ఆయన తప్పుపట్టారు. రౌండ్ టేబుల్ సమావేశానికి బొత్స వైసీపీ నేతగా పార్టీ అనుమతితో వెళ్లారా, లేక ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించేందుకు వెళ్లారా అనేది తెలియాలి. కొంతకాలంగా బొత్స తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జగన్ అడుగుజాడల్లో నడవకుండా ధిక్కార స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో సీనియర్ అయిన బొత్స ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప దాదాపు అన్ని పదవులు అనుభవించారు. పొలిటికల్ లైఫ్ లో కింద పడిన ప్రతిసారి అంతే వేగంతో పైకి లేచారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దీంతో బొత్స పని అయిపోయిందని ఆయన ప్రత్యర్థులు భావించారు. బొత్స మాత్రం వ్యూహాత్మకంగా విజయనగరం నుంచి విశాఖ జిల్లాకు తన రాజకీయ కార్యక్షేత్రాన్ని మార్చుకున్నారు. జగన్ ను మేనేజ్ చేసి ఎమ్మెల్సీ టికెట్ తీసుకుని శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు క్యాబినెట్ హోదా కూడా దక్కింది. జగన్ కు లేని హోదా బొత్సకు రావటం వైసీపీ వర్గాలకే షాక్ గా పరిణమించింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా రాకపోవడంతో జగన్ రెడ్డి సభకు వెళ్లటం లేదు. త్వరలో సభ్యత్వాన్ని కోల్పోయి పులివెందులకు ఉప ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ వారు హెచ్చరిస్తున్నా జగన్ రెడ్డి పట్టించుకోవటం లేదు. అయినా సరే బొత్స మాత్రం నా రూటు నాదే అంటున్నారు. తాను మాత్రం శాసన మండలి సమావేశాలకు హాజరై తీరతానని తెగేసి చెబుతున్నారు. పైగా మీకు నచ్చింది రాసుకోండి అంటూ మీడియాపై ఆయన రుసరుసలాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు కూడా బొత్స హాజరయ్యారు. అప్పుడు జగన్ బెంగళూరు వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటే బొత్స మాత్రం మండలి చర్చల్లో పాల్గొన్నారు. మరో 4 రోజుల్లో జరగబోయే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో వైసీపీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. సభకు రావాలా వద్దా అన్నది జగన్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. బొత్స మాత్రం ఐఎమ్ రెడీ అంటున్నారు. ఇది జగన్, బొత్స కలిసి వ్యూహాత్మకంగా ఆడుతోన్న గేమ్ ప్లాన్ అంటున్నారు. కొందరు మాత్రం జగన్ రెడ్డిని బొత్స పట్టించుకోవటం లేదని, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని వాదిస్తున్నారు. ఏది నిజమో సత్యబాబే చెప్పాలి. జగన్ ఎలాగూ చెప్పరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.